శీతాకాలం వచ్చిందంటే చాలు మార్కెట్లో ఎక్కడ చూసినా తేగలు దర్శనమిస్తుంటాయి. తాటికాయల నుంచి వచ్చే మొలకలే తేగలని చాలా కొద్ది మందికే తెలుసు. వీటిని ఇష్టపడిన వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. సాధారణంగా మార్కెట్లో లభించే కాల్చిన తేగలు ఇష్టపడుతూ ఉంటారు. తేగలు తినండి, బరువు తగ్గండి అంటూ ఈ మధ్య ఆరోగ్య నిపుణులు సూచిస్తుండటంతో వీటికి అమితమైన ఆదరణ లభిస్తోంది. తేగల్లో ఆరోగ్య పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే ఇసుక నేలల్లో వాణిజ్యపరంగా పండించే తేగలను ఇంటి పెరట్లోనూ భేషుగ్గా పెంచుకోవచ్చునని మీకు తెలుసా? అలా చక్కగా పండించుకొని ఉడకబెట్టుకొని తినొచ్చునంటున్నారు పెరటి సాగుదారు ఒకరు. ఉన్న కొద్దిపాటి స్థలంలోనే కూరగాయలు, ఆకుకూరలు తనదైన నైపుణ్యంతో అందంగా పెంచడమే కాదు, తోటివారికి పంచుతూ బంధాలను పెంచుకుంటున్నారు ఆయన. ఇందుకు ఆ పెరటి సాగుదారు ఎవరో, తేగలు ఎలా పండిస్తున్నారో, వాటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేమిటో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. తాటికాయల నుంచి వచ్చిన వేరునే తేగ అంటారు. పండిన తాటికాయల నుండి టెంకను వేరుచేసి భూమిలో పాతిపెడతారు. కొంతకాలం తర్వాత వీటి నుండి మొలకలు వచ్చి కాండం ఏర్పడుతుంది. 4 నెలల తర్వాత ఈ కాండపు మొలకలను టెంకల నుంచి వేరుచేస్తారు. వీటినే తేగలు అంటారు. వీటిని ఉడికించి గాని, కుండలో పెట్టి కాల్చి గాని తింటారు. వీటిలో అధిక శాతం పీచు పదార్థం ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. తేగలను బాగా ఉడికించి మిరియాలు, ఉప్పు కలిపి తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. తేగలు తింటే బరువు తగ్గడంతో పాటు తొలి దశలోని క్యాన్సర్ను దూరం చేసుకోవచ్చు. ఇందులో కాల్షియం, ఫాస్ఫరస్, ఒమేగా-3 పుష్కలంగా ఉన్నాయి. అలాగే పొటాషియం, విటమిన్ బి, బి1, బి3, సి వంటివి కూడా ఉండడంతో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇక్కడ చూడండి, 3 అడుగుల పొడవు, 3 అడుగుల వెడల్పుతో ఇంటి ఆవరణలోనే తయారైన తేగలను చకచకా తీతలు జరుపుతున్న ఈ రైతు పొట్లూరి సాంబశివరావు. కృష్ణా జిల్లా గూడవల్లి గ్రామంలో మొత్తం 200 గజాల స్థలంలో 100 గజాల్లో ఇంటిని కట్టుకుని 50 గజాలు ఆవరణగా వదిలి మిగిలిన 50 గజాల స్థలంలో ఏ సీజన్లో ఏ కూరగాయలు పెంచాలో అవి పెంచుతూ తన ఇంటిని నందనవనంగా మార్చుకున్నారు. తోటకూరను 10 అడుగుల ఎత్తు పెంచినా, క్రమశిక్షణతో తీగజాతి కాయగూరలను పందిర్లకు ప్రాకించినా, పూల కుండీలను క్రమపద్ధతిలో అమర్చినా, ప్రస్తుతం టమాటాను 8 అడుగుల ఎత్తుకు కాయించినా, పసుపును పండించినా అది సాంబశివరావుకే చెల్లుతుంది. తేగలను పొలాల్లోనే కాదు, ఇంటి ఆవరణలోనూ పండించవచ్చని, ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని చెబుతున్నారు సాంబశివరావు. ప్రతి ఒక్కళ్ళు ఇళ్లలో ఖాళీ స్థలం లేదు, పెరటి తోటలు వేయటానికి వంటలు లేదు, పనిచేసేవాళ్ళు లేరు, ఊడ్చేవాళ్ళు లేరని ఎవళ్ళు ఖాళీ అట్టిపెట్టుకోకుండా చేసుకుంటున్నారండి. మన ఆరోగ్యరీత్యా కూడా ఎంతో కొంత మనం అట్టిపెట్టుకున్నాం అనుకోండి, ఖాళీ స్థలం అనేది, దాంట్లో మనం రకరకాల కూరగాయలు పండిస్తాండి. ప్రతి సంవత్సరం నేను తేగలేస్తానండి, తాటి సాపు తయారు చేస్తాను ఇక్కడే, మరియు కూరగాయలు పండిస్తానండి. అదిను కాకుండా పసుపు, అల్లం ఇలాంటివి కూడా పండిస్తానండి. మా ఇంటికి కావాల్సినవి ఏదైనా సరే నేను ఇక్కడ పండించేయడం జరుగుతూ ఉంటుందండి. తాటి తేగలండి, అమ్మో ఇళ్లలో తాటి తేగలు వేస్తుంటే ఖాళీ ఎక్కడ ఉంటుంది అంటారండి. వేయచ్చండి. కాకపోతే ఇంతకుముందు ఏంటంటే మనం ఒక వరుసలో వేసేవాళ్ళం అండి. ఇప్పుడు వరుస కాదండి, వరుస మీద వరుస వేసి బలమైన నేల అయితే తేగలు బాగానే వస్తాయండి. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారండి, 3x3 అడుగు అండి. ఇదిగో అండి, ఇది 3 అడుగులండి ఇక్కడి నుంచి, మరియు ఇక్కడి నుంచి 3 అడుగులండి, అంటే 9 అడుగుల స్క్వేర్ ఫీట్ అండి. ఈ బుర్రలు ఇటు నిలువు పండిండండి, అడ్డం పండిండండి. అయినప్పుడు మనకేమవుతుంది, 144 వస్తుందండి. 144 మళ్ళీ కింద ఇంకో వరుస వేయటం జరిగిందండి. వరుస మీద వరుస అండి, మీకు చక్కగా కనపడుతుంది ఇక్కడ. చేయొచ్చు, బలం ఉండదు, ఎట్ట వచ్చిద్ది, ఊరిద్దా లేదా అంటారండి. మీరు చూస్తూనే ఉండారండి. వేసిన నేల కనుక మనం పెంటపోగేసి ఎరువేసి చేసింది అయితే చాలా బాగా వస్తుందండి. ఎందుకంటే బలమైన తేగలు ఎక్కడ ఉంటాయండి, మీరు చూస్తున్నారు, ఇదిగో చూడండి ఎంత బలంగా వచ్చిందో. చక్కగా అడుగు బారు ఉంటుందండి. 3x3 అడుగుల్లో కూడా 288
తేగలు వేయటం ఇక్కడ చూపించామండి. అదే తాటి చేప, తాటి గుజ్జు అది తయారు చేయాలంటే కొంచెం జాగ్రత్తగా ఏరుకోవటం ఉంటుందండి. దీనికి ఏం అవసరం లేదండి. మీకు చెట్టు కింద రాలిపోయిన పండు తాటికాయ ఒకటి దొరికితే చాలు. ఎలాంటిదైనా సరే మనం తీసుకొచ్చేసి ఇలా వేసేస్తే సమతలమైన ప్రదేశం, గుంట ఉండకూడదు, మెరక ఉండకూడదు. గుంట ఉంటేనేమో కుళ్ళిద్దండి, మెరకుంటేనేమో నీళ్ళు జాలదండి. సమతలమైన ప్రాంతం వేసుకుంటే మనం చక్కగా సరిపోతుందండి. పెరట్ అనేటప్పటికి మనకి ఏదో ఒకటి బలం ఇంట్లో ఊడ్చిన తుక్కు దిల్వం ఉంటుందండి. నాకేంటంటే పెంటపోగు అనేది ఉంది కాబట్టి ఆ పెంటపోగు ఎరువు తీసుకొచ్చి ఇక్కడ వేయటం జరుగుతుందండి. పెంటపోగు వేస్తే ఏమవుతుందంటే నేల గుల్లబారి తేలిగ్గా వస్తుందండి. సహజంగా నల్లాల్లో తేగలు తీయాలంటే చాలా కష్టం అండి. ఇసుక నేలలో వేయాలంటారు, కానీ నాకేం కష్టం లేదండి. మీరు చూస్తున్నారు ఇదంతాను ఊరికి ఇట్లా పీకెత్తే వస్తాయండి. ఇట్లా కూడా వేయిచ్చా అంటారండి. మీరు చూశారు కదా, ఇది వేయించండి. మనం చేసుకునే పని బట్టే ఉంటుందండి. ఇట్లా ప్రతి ఒక్క పంట మనం జాగ్రత్తగా మన పిల్లల్ని పెంచుకున్నట్టుగా వాటిని కూడా పెంచితే వస్తాయండి. మనం వేసిన తర్వాత 4 నెలలండి. కాకపోతే ఈ ఏం పాడయ్యేది ఉండదండి. కొంచెం ఎక్కువైంది అనుకోండి ఇది మొలకొస్తుందండి. మొలకొస్తే ఇంతవరకు తీసేస్తాం. మరీ ఎక్కువైతే అది తాడి చెట్టు అవుతుంది అనమాట. మరీ చిన్నది ఇస్తే ఊరదండి. అందుకని ఒక 4 నెలల టైం అండి. నీళ్లు మనం వాన కురిసిన నీళ్లు సహజంగా సమతలమైన ప్రాంతం అయితే సరిపోతుందండి. మాకు తోటలో నీళ్లు పెడతాను కాబట్టి ఆ తోటలో దీంట్లో కూడా వెళ్తాయి కాబట్టి కొంచెం నేల గుల్లబారి ఇంకా ఎక్కువ వస్తుందండి. అది ఆర్గానిక్ అండి. దానంతటిగా అది చెట్టు కింద పడి మొలిచి వచ్చేస్తుందండి. దానికి ఏ నీరు అవసరం లేదు, ఏది అవసరం లేదు. కాకపోతే మనం ఇంటి దగ్గర కాబట్టి మనకి ఎక్కువ ఊరాలు కాబట్టి ఇన్ని జాగ్రత్తలు మనం తీసుకుంటాం. మీరు తాడి చెట్ల కిందకి వెళ్తే వాళ్ళు ఎవరు ఏరుకెళ్ళేవాళ్ళు లేరండి. ఏ తాడి చెట్టు కింద చూసినా కానీ మొలకలు వచ్చేసి ఉంటున్నాయండి. తాటి ఉత్పత్తులు మించిన ఆర్గానిక్ ఫుడ్ ఏది ఉండదండి. బయట అండి ఏమవుతుందంటే సరిగ్గా కాల్చట్లేదండి. ఆ సరిగ్గా కాల్చడం మూలాన ఊరికే మనం వెళ్ళంగానే ఆ సెగ చూపిస్తున్నారు. అది మాడిపోతుంది, తినడానికి వీలుగాక దాని మీద విరక్తి పడుతుందండి. మనం అండి కుండకి 50 కాడి నుంచి 100 పెడతామండి. కాల్చాలంటే ఎవరికైనా చాలా కష్టమైన పని అండి. ఇప్పుడు ఏంటంటే కొత్త మెదడండి, అది మేము కనుక్కున్నామని నేను చెప్పను, కానీ మా ఇంట్లో మేము చేసేది ఏంటంటే 10 తేగలు తీసుకుని వాటిని తోలు తీసేసేసి మధ్యలో కట్ చేసేస్తే వాటిని ఉడకబెట్టండి. ఉడకబెడతామంటే మన కుక్కర్లో కింద నీళ్లు పోసేసి గిన్నెలో ఆ ముక్కలు వేసేసి ఈ మామూలుగా అయితే అన్నం 1, 2 విజిల్ 3 విజిల్ వస్తాయండి. ఇది 7-8 విజిల్ రావాలి. మీకు ఆటోమేటిక్గా కమ్మని వాసన వస్తుంది. ఆ 7-8 విజిల్లో కట్టేసేస్తేనండి అవి కాసేపు ఆరనిచ్చామనుకోండి చాలా బాగుంటుంది. ఎంతైతే కొంచెం కండ్రగా ఉంటుంది, కానీ ఒక 2-3 గంటల తర్వాత ఆరిన కుందికి బాగుంటుందండి. అది బయట ఉన్నా సరే 4 రోజులు సరిపోతుందండి. కొన్ని మనకి తేగలు తయారవకుండా మోటుకేసి వదిలిపెడతాయండి. అవి ఏమవుతాయంటే ఇట్లా గుజ్జులాగా తయారయ్యిద్దండి, గట్టి గుజ్జు అండి. దీన్ని ఏమంటారంటే తాటి బుజ్జు అంటామండి. ఇది తినడానికి చాలా బాగుంటుందండి. ఇది చాలా బలవర్ధకమైన పదార్థం అనమాట. ఇంతకుముందు దీనికోసం మేము తెగ అల్లరి చేసుకుంటే తినేవాళ్ళం. ఇప్పుడు అసలు ఈ ఐటెం గురించి కూడా ఎవరికి తెలియట్లేదండి. ఇదేంటంటే తేగ కనుక తయారవకపోతే ఇట్లా గట్టిగా ఉండిపోయిద్దండి. ఇది గట్టిగా ఉండిపోయింది. మనం దీన్ని ఇట్లా తీసుకుంటే అచ్చగా కొబ్బరిలాగానే ఉంటుందండి. దీన్ని ఇట్లా తినేస్తే కూడా చాలా అన్నిటికంటే ఇది హెల్దీ ఫుడ్ అండి. ఆర్గానిక్లో 100% ఆర్గానిక్ అనేది హెల్దీ ఫుడ్ ఇది ఒకటేనండి. తేగలను భూమి నుంచి వేరు చేసిన తర్వాత వాటిని శుభ్రపరిచి మట్టి కుండలో పెట్టి గాలి చొరబడకుండా మూతిని మట్టితో కప్పుతారు. ఆ కుండను బోర్లించి చుట్టూ వరిగడ్డిని పేర్చి సుమారు అరగంట సేపు మంట పెడతారు. వేడి చల్లారిన తర్వాత కుండ నుంచి తేగలను వేరుచేసి తినొచ్చు. మరొక పద్ధతి ఉడకబెట్టి తినే విధానం. టెంకల నుంచి పచ్చి తేగలను వేరుచేసిన తర్వాత వాటి పైన ఉన్న పెచ్చు తీసి 2 ముక్కలుగా కోసి కుక్కర్లో ఉడకబెడతారు. వేడి చల్లారిన తర్వాత వీటిని తినవచ్చు. సాంబశివరావు ఎటువంటి రసాయనాలు వాడకుండా కాలానుగుణంగా కూరగాయలు పండిస్తారని, అవి ఎంతో రుచికరంగా ఆరోగ్యంగానూ ఉంటాయని చెబుతారు గ్రామస్తులు. తాటికాయలు తీసుకొచ్చి వాటిని ఇచ్చలు తీసి చక్కగా నేల సదరం చేసుకొని వాటిని వేసి వాటిని మట్టి అది కప్పెట్టుకుని చక్కగా నీళ్ళు అది కసి పోసుకుంటా తీగలు వేసామండి. అవి ఇప్పుడు వచ్చినాక తీయటం అది 4 నెలల్లో తీసుకుంటామండి. వీటిని వేసినాక అవి ఊరినాక చూసుకుని మొక్క అది తెలుస్తుంది మనకు వచ్చినప్పుడు చూసి దాన్ని బట్టి మనం తీసుకుంటాం. సాంబశివరావు గారు కొద్ది స్థలంలో జాగ్రత్తగా దాన్ని తీసి వేసి 1 వరుస మీద 1 వరుస 2 వరుసలు వేసి పెట్టాడు సాంబశివరావు గారు.
అవి బాగా ఊరి బాగా వచ్చినాయండి. పొలంలో వేసినాయి అనేపాటికండి అవి గట్టి నేలగా ఉండి ఇదిగా ఉంటుంది. ఈ ఎరువు అది వేసి చక్కగా వేసిన దానికి గొల్లు వచ్చిన నేల చక్కగా తీగ తిన్నంగా ఊరటానికి అవకాశం ఉందండి. కండ కూడా బాగా ఉంటుంది. ముంజులు వస్తాయి కదండి వేసంకాలం, అవి అయిపోయాక మిగిలినవి ముద్దుని తాటికాయలు అవుతాయి. అవి పండాక రాలుతాయి కదా, ఒక చోట గుంటలాగా అంటే పలసగా పొర తీసేసి ఈ గింజలన్నీ విడదీసి లైన్గా పరుచుకుంటూ వచ్చి మళ్ళీ దానిపైన మట్టి వేస్తారు. దానికి నీళ్ళు అవి పట్టాలి. ఒకటి ఎర్ర తీసి చూసుకుంటే తయారైంది లేదు తెలుస్తుంది. చివర మొదలు కోసుకుని ఒక కుండలో సర్దుకుని దానికి మూత గట్టిగా పెట్టి బోర్లు వేసి తుక్కుంటే ఉరిగడ్డ అది వేసి దానికి సరిపోను సెగ అంటే ఇంతవరకు అయితే మంట కాలుతుంది మగ్గుతుంది అని తెలుస్తుంది. సాయంత్రం కాలుస్తారండి. నైట్ అంతా ఉంచి మగ్గుతుంది కదా ఆవిరికి, ఆ తెల్లారి తీసి తింటే బాగుంటుంది. కాలానుగుణంగా ఇంటి అవసరాలకు సరిపడా కాయగూరలను తామే సొంతంగా పండించుకోవడం చాలా సంతోషకరంగా ఉందంటారు సాంబశివరావు సతీమణి ఉమా. ప్రతి సంవత్సరం ఇట్లా వేస్తూనే ఉంటాము. తక్కువ స్థలంలో పండించాలని ఒక కాన్సెప్ట్ పెట్టుకుని చేస్తున్నాము. మామూలు పచ్చి కూడా కుక్కర్లో ఉడకబెట్టి ఒక 5-6 విజిల్లు వచ్చినాక మనకి తెలుస్తుందండి. వాసన స్మెల్ రంగాన్ని కట్టేస్తే ఉడికిపోతాయండి. మా కాల్చినట్టే ఉంటాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉడకబెట్టి ఉండడానికి మాకు దగ్గరలో ఉంది కాబట్టి ఓ 10 తీసి అందరికీ ఎవరికన్నా చుట్టాలకి వాళ్ళకి అందరికీ తీసిస్తూ ఉంటాము అండి. సొంతంగా వేసిన సంతోషం అయింది. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని వండుకోవచ్చు అన్న ఫీలింగ్ వచ్చిందండి. ఎవరికైనా కావాలన్నా ఇప్పుడు కావాలని ఇవ్వటానికి అందరికీ అట్లాగే ఇస్తున్నామండి. పసుపు ఒకటి, పొట్ల, బీర, దొండ అన్నీ వేస్తారు. ఈ పందిళ్ళ మూలాన బాగా ప్లీజ్ కలిసి వస్తుందండి మాకు. పిజ్జా, బర్గర్, ఫ్రాంకీ, ఫ్రెంచ్ ఫ్రైస్ ఆకలేస్తే గుర్తొచ్చేవి ఇవే ఇప్పుడు. కానీ ఒకప్పుడు ఆరోగ్యానికి అవసరమైనవెన్నో తినేవారు. అన్నీ ప్రకృతి ప్రసాదించినవే. ఇలాంటి సహజ సిద్ధమైన ప్రకృతి ప్రసాదాలను, అవి ఆరోగ్యానికి చేసే మేలును నేటి తరానికి తెలియజేయవలసిన బాధ్యత మనందరిపైనా ఉంది.